ఫేస్ ఈజ్ అ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. సో మన మైండ్లో ఏముందో మనం ఫేస్ చూసి చెప్పేయచ్చు. ఫేస్ అనేది అంత ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు నా ఫేస్నే చూస్తున్నారు కానీ నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, లెగ్స్ ఎలా ఉన్నాయి, టీ షర్ట్ ఎలా ఉంది ఇవి గమనించరు. సో ఫేస్ అనేది అంత ఇంపార్టెంట్. అండ్ ఫేస్ హెల్తీగా బ్యూటీగా ఉండడం ఇంకా ఇంకా ఇంపార్టెంట్. నమస్తే, నా పేరు మెహర్ కుశల్, ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మనం ఫేస్ యోగా గురించి తెలుసుకుందాం. సో ఫేస్ అట్రాక్టివ్గా ఉండడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు. బ్యూటీ పార్లర్కి వెళ్తుంటారు, లేదంటే ఇంట్లోనే హోమ్ రెమెడీస్ వాడుతుంటారు, రకరకాల క్రీములు వాడుతుంటారు, రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా చాలామందికి ఇంకా ఇంకా బెటర్ అవ్వాలి, ఇంకా ఇంకా ఏదో ఫేస్ని ఇంకా ఏదో అట్రాక్టివ్ చేయాలని ఆలోచిస్తారు కానీ న్యాచురల్గా ఫేస్ని ఎలా బ్యూటిఫై చేయాలి అనేది ఎవరు ఆలోచించరు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే క్రీమ్స్ వాడి ఈ ఫేస్ని బ్యూటిఫై చేస్తారో ఓన్లీ ఆ క్రీమ్ వాడినన్ని రోజులే ఆ బ్యూటీ అనేది ఉంటుంది. తర్వాత మీ ఒరిజినల్కి మీరు వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ఈ ఫేస్ని మనం ఇంటర్నల్గా లోపల నుండి దాన్ని బ్యూటిఫై చేయగలగాలి. సో దానికోసం యోగాలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇవాళ మనం కొన్ని చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ని తెలుసుకుందాం. సో ఫేస్ యోగాలో మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ టెక్నిక్ పాపింగ్. సో మన ఫేస్ని పాప్ చేయాలి, మళ్ళీ రిలీజ్ చేయాలి. జస్ట్ పాప్ ఇన్, పాప్ అవుట్. ఇలా ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ చేయగలగాలి. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ట్యాపింగ్. సో మీ ఫేషియల్ మజిల్స్ని ట్యాప్ చేయగలగాలి. సో ఇలా పూర్తిగా ముఖ భాగాన్ని పూర్తిగా 1 నిమిషం 2 నిమిషాల పాటు ట్యాపింగ్ చేయాలి. ఇలా ట్యాపింగ్ చేయడం వలన మన ఫేషియల్ మజిల్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి అండ్ ఫేస్కి బ్లడ్ ఫ్లో అనేది బాగా అందుతుంది. సో ఈ ట్యాపింగ్ అనేది మీరు 1 నిమిషం 2 నిమిషాల పాటు చేయాలి ఎవ్రీడే. థర్డ్ టెక్నిక్ వచ్చేసి కపోల శక్తి వికాసక్. సో ఇది యోగిక్ టర్మ్స్లో దీన్ని కపోల శక్తి వికాసక్ అంటారు. కపోలం అంటే మన కపాలం, స్కల్. శక్తి వికాసక్ అంటే ఈ భాగాన్ని శక్తివంతంగా తేజోవంతంగా తయారు చేయడం. సో ఎలా చేయాలి? నోటి ద్వారా గాలి తీసుకొని మీ 2 చెంపలని ఉబ్బించాలి. దాని తర్వాత 2 ముక్కు రంధ్రాలను మూసేసి మీ చిన్ని లాక్ చేయగలగాలి. సో ఇలా లాక్ చేసి వీలైనంత సేపు హోల్డ్ చేయాలి. శ్వాసని లోపల బంధించి శ్వాస వదలాలి. సో ఒకసారి చూడండి. సో అలా లాక్ చేసి ఎంతసేపు వీలైతే అంతసేపు శ్వాసని బంధించాలి. ఇంకా నేను ఉండలేను అన్నప్పుడు మెల్లిగా తలపైకని శ్వాసని నోటి ద్వారానే వదిలేయాలి. సో ఇలా చేయడం వల్ల ఎప్పుడైతే మనం బాగా గాలి తీసుకొని తలని కిందికి లాక్ చేస్తామో బ్లడ్ సర్క్యులేషన్ అనేది నెక్ దగ్గరనే ఆగిపోతుంది. సో హెడ్ దగ్గర, ఫేస్ దగ్గర అదే బ్లడ్ సర్క్యులేషన్ అలాగే సర్క్యులేట్ అయ్యి ఫేస్ అనేది బాగా షైనింగ్గా తయారవుతుంది. సో ఈ చిన్న చిన్న చిట్కాల వల్ల మీ ఫేస్ని మీరు న్యాచురల్గానే అట్రాక్టివ్గా పెట్టుకోవచ్చు. ఎలాంటి బ్యూటీ పార్లర్స్, ఎలాంటి న్యాచురల్ రెమెడీస్ అవసరం లేకుండానే ఫేస్ అనేది ఇంటర్నల్గా గ్లోయింగ్గా మీరు తయారు చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఏదైనా ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకుంటే, అంటే ఏదైనా క్రీమ్ ద్వారానో లేదంటే ఇంకేదైనా రెమెడీ ద్వారానో ఈ ఫేస్ని బ్యూటిఫై చేయగలిగితే జస్ట్ ఆ క్రీమ్ వాడుతున్నంతసేపే ఆ బ్యూటీ అనేది ఉంటుంది, తర్వాత ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పే ఈ చిట్కాల వల్ల ఫేస్ అనేది ఇంటర్నల్గా గ్లో అవుతుంది. ఈ రిజల్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది, లాంగ్ రన్లో ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి. మీ ఫేస్ని అందంగా తయారు చేసుకోండి. ఎందుకంటే మీ అందమే మీ ఐడెంటిటీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.